ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత కాలంలో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు, క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఆధ్యాత్మికమైన దీవెనలు అనుభవిస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీలో అనేక మంది మీ యొక్క ఫోన్స్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నారో, ఈ వాక్యముల ద్వారా బలపరచబడుతున్నారో మేము తెలుసుకొని చాలా సంతోషిస్తున్నాం. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనెను. ప్రియులారా, విశ్వాసులకు తండ్రి అని పిలువబడే అబ్రహామును గురించి మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహామును దేవుడు తన యొక్క దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన యొక్క బంధువులను విడిచిపెట్టి ప్రభువు చూపించే దేశానికి వెళ్ళమని అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము అబ్రాము తన స్థలాన్ని, తన యొక్క దేశాన్ని, ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. కానీ ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. అందులో ఒకటి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది, నీవు అనేక మందికి ఆశీర్వాదముగా నుందువు అని. సో అబ్రహామును దేవుడు ఎంతగానో ప్రేమించి ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడే నీవు ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పాడు. ప్రియులారా, మనం చాలాసార్లు ఆశీర్వాదముతో కూడిన సందేశాలు మనం వింటూ ఉంటాం. నిజమే, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం భూమి మీద శాపములు అనుభవించడానికి ఆయన పిలవలేదు. కానీ ఆదాము అవ్వలు మొదటిగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినందువలన నేల శపించబడింది. ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడు. అనేకమైన శాపములు ఆదాము యొక్క సంతానం అనుభవిస్తూ వచ్చింది. కానీ మరలా దేవుని యొక్క ఉద్దేశము వారు శపించబడాలని కాదు, కానీ మరలా దేవుని యొద్దకు వారు తిరిగి వస్తే తప్పనిసరిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అలాగే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించబడిన నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉండాలి. ప్రియులారా, మనము లేఖన భాగాలు మనం బాగా గమనించినట్లయితే ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి దీవెనకరముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు. అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. అందుకే పూర్వీకులు ఎవరు ప్రార్థన చేసినా మొట్టమొదటిగా ఉపయోగించే పేరు అబ్రహాము. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా అని వారు ప్రార్థించేవారు. అబ్రహామును అంతగా దేవుడు దీవించాడు. అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను దీవించింది, ఆశీర్వదించింది మనము గొప్పవారమని పిలిపించుకోవడానికి కాదు, ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో ఉన్నతమైన వారముగా పిలువబడడానికి కాదు, కానీ ఆశీర్వదించబడిన మనము అనేకులకు దీవెనకరముగా, ఒక ఆశీర్వాదకరముగా, ఒక బ్లెస్సింగ్గా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. మనం ఇంకా గమనించినట్లయితే యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, యోసేపును అన్నదమ్ములు గోతిలో త్రోసివేసినప్పుడు ఒకవేళ యోసేపు ఎంతగానో బాధపడి ఉండొచ్చు. కానీ యోసేపు దేవుని మీద ఉన్న నమ్మకంను బట్టి అతడు పరాయి దేశంలోనికి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నందున
యోసేపు ఎవరి ఇంటిలో అయితే ఉన్నారో ఇంటి వారిని ఆశీర్వదించాడు, ఆ రాజ్యాన్ని ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. ఒకరోజు తన యొక్క అన్నయ్యలు వారి దేశంలో ఉన్న కరువు సందర్భంగా యోసేపు ఉన్న ఐగుప్తు దేశానికి యోసేపు యొద్దకు వచ్చారు. అప్పుడు యోసేపు వారితో ఎలాగో చెప్తూ ఉన్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనము అలాగే 7వ వచనాన్ని మనం గమనించవచ్చు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 7వ వచనము, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 8వ వచనములో అంటాడు, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అంటే తన ఇంటి వారికి ఆశీర్వాదకరముగా ఉండాలని యోసేపును దేవుడే ఐగుప్తు దేశానికి పంపించి కరువుతో చనిపోవలసిన తన అన్నయ్యలకు, తన కుటుంబానికి యోసేపు దీవెనకరంగా ఉన్నాడు. దేవుడు ఆ విధంగా యోసేపును ఆశీర్వదించాడు. అందుచేత ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు అంటే ఆ ఆశీర్వాదము అతడు అనుభవించి గొప్పవాడు అవడానికి కాదు, కానీ ఆ ఆశీర్వాదము అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. అలాగే ఎస్తేరుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఎస్తేరు ఒక అనాథ, తల్లిదండ్రులను కోల్పోయింది. కానీ దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఈమె అనాథ అయినా ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణంగా ఒక పెద్ద రాజ్యానికి ఆమె రాణిగా చేయబడింది. ఆమె రాణిగా చేయబడిన తర్వాత యూదులందరి ప్రాణములు కోల్పోవలసిన ఒక ఆజ్ఞ రాజుగారు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మొర్దెకై ఎస్తేరుతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో అంటూ ఉన్నాడు, నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పెను. అమ్మా ఎస్తేరు, నీవు అనాథగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో ఒక రాణి స్థానాన్ని దేవుడిచ్చాడు. నీవు రాణిగా అయ్యి గొప్పదానిగా పిలిపించుకోవడం కాదు, కానీ ఇదిగో నీవు ఈరోజు రాణి అయ్యావు, కానీ నీ ప్రజలందరూ కూడా చనిపోవలసిన పరిస్థితిలో ఉన్నారు. అందుచేత నీవు ఒక ఆలోచన చేయు, రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నపము చేస్తే ఇదిగో నీ యొక్క స్థానమును బట్టి నీ ప్రజలందరూ కూడా రక్షించబడతారేమో అని మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్నాడు. ప్రియులారా, ఎస్తేరును దేవుడు ఆశీర్వదించినది ఆమె ఒక ఉన్నత స్థితిని బట్టి సంతృప్తి చెందడానికి కాదు, కానీ తన ప్రజలకు దీవెనకరంగా ఉండుటకు దేవుడు ముందుగానే తన నిర్ణయం చొప్పున ఎస్తేరును ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. ప్రియులారా, అవును ప్రియులారా, దేవుడు మనలను అనేక రీతులుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించాడు. అందుకే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. ప్రియులారా, 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు మన ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. 2, ఇంకా మన ఎడల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనల్ని ఆశీర్వదించడానికి దేవుని యొద్ద ఎన్నో తలంపులు మన కొరకు ఉన్నాయి. ప్రియులారా, అవును, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. కానీ మనమందరము కూడా దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు ఎందుకు ఈ స్థితిని నాకు కలిగించాడు, దేవుడు ఎందుకు ఈ ధనమును నాకు ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఈ స్థానము నాకు ఇచ్చాడు, దేవుడు ఎందుకు నాకు ఈ పొజిషన్, ఈ ఉద్యోగము, ఈ ఉన్నత స్థితిని నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించాడు అని మనం తప్పనిసరిగా ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన అని మనము అర్థం చేసుకుంటాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఒక వ్యక్తిని దేవుడు దీవించాడు అంటే ఇతరులకు దీవెనకరంగా ఉండడానికే అని మనం గమనించాలి. మొదటిగా దీవించబడిన మనము అన్యజనులైన వారికి, అనగా
ప్రభువుని ఎరుగని అనేక ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. వారికి మనము దీవెనకరముగా ఉండాలి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడింది, మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షించితిని అంటున్నాడు. అవును, దేవుడు మనల్ని రక్షించింది ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికే అని మనం గమనించాలి. ఇంతకుముందు పాపములో మనమున్నాం, చీకటిలో మనమున్నాం, శాపమును మనం అనుభవించాం. లోకములో గురి గమ్యము లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా లేదా ఇతరులు చెప్పిన సువార్త ద్వారా మనం ఈరోజు రక్షణ పొందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యములు చేశాడు. మారు మనసు పొంది పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించాం. ఈరోజు ప్రభువు మన హృదయాల్లో జీవిస్తూ ఉన్నాడు. ఎవరు ఇవ్వని ఆనందాన్ని, ఎవరు ఇవ్వని సంతోషాన్ని, ఎవరు ఇవ్వని సమాధానాన్ని, ఎవరు ఇవ్వలేని మోక్షరాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనము అనుభవించడానికి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కానీ మనము ఆలోచించవలసింది ఏంటంటే, ఇంకా ఈ లోకములో రక్షణ పొందని వారు అనేక మంది ఉన్నారు, ప్రభువుని ఎరుగని వారు అనేక మంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు కూడా అన్నారు, ఆయన పరలోకమునకు ఆరోహణం అవడానికి ముందు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, అనేక మంది ఇంకా నమ్మని వారు ఉన్నారు, వారు నరక శిక్షకు చాలా దగ్గరగా ఉన్నారు. ఈరోజు నీవు నేను వారికి వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, సమరయ స్త్రీ ఆమె రక్షణ పొందుకొన్నది. ఇంతకుముందు పాప జీవితాన్ని అనుభవించింది. ఆమె వ్యభిచారము అనే భయంకరమైన పాపములో ఆమె ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడి ఆమెను రక్షించగలిగారు. అయితే రక్షించబడిన ఆ సమరయ స్త్రీ తన పాపమును విడిచిపెట్టి రక్షణ పొందడం మాత్రమే కాక మరలా వెళ్ళి ఆమె తన పట్టణానికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని ఒకసారి చూద్దురు గాని రండి అని వారందరినీ తీసుకువచ్చింది. ప్రియులారా, వారందరూ సమరయి పట్టణస్తులందరూ కూడా యేసయ్య చెప్పిన మాటలు విని, ఆమె చెప్పిన మాటలు విని వారందరూ రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందిన ఈ స్త్రీ ఇంకా రక్షణ పొందని వారికి ఆమె దీవెనకరముగా ఉంది అని మనం గమనించాలి. ప్రియులారా, నీవు రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, ప్రభువుని ఎరిగి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు. చాలామంది అంటారు, మేము పుట్టుక క్రైస్తవులమండి, మేము ప్రభువుని నమ్మి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది అని వారు చెప్తూ ఉంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది, కానీ నీవు నీ జీవితంలో ఒకరికైనా సువార్తను ప్రకటించావా? ఒకరికైనా రక్షణ వర్తమానాన్ని ఇచ్చావా? ఎవరినైనా రక్షణలోకి నడిపించావా? ఒకవేళ లేకపోతే ఈ సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకొని అనేక మందికి సువార్తను ప్రకటించడానికి పూనుకొనవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము రక్షణ పొందింది ఇతరులకు మనము రక్షణకరముగా లేదా దీవెనకరంగా ఉండుట కొరకే. అందుకే మనము రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, రక్షణ సువార్తను ప్రకటించే వారికి మనం ఎంతో సహకారముగా ఉండాలి. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం కానీ మనం గమనించినట్లయితే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అన్న మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే అతడు ప్రార్థన చేయాలి. అతడు ప్రార్థన చేయాలి అంటే విశ్వాసం ఉంచాలి. అతడు విశ్వాసం ఉంచాలి అంటే అతడు దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను వినాలి. అతడు వినాలి అంటే ఎవరో చెప్పాలి, ప్రకటించాలి. ప్రకటింపబడాలి అంటే అతడు పంపబడాలి. ప్రియులారా, అందుచేత నీవు సువార్తను ప్రకటిస్తే అనేక మంది రక్షణ పొందుతారు. ఇంకా చెప్పాలంటే సువార్తను ప్రకటించే వారిని నీవు పంపించగలిగితే వారి ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. వారు రక్షణ పొందడానికి మూలన కారణము నీవు అవుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించింది అది సార్థకమవుతుంది. ప్రియులారా, అందుచేత నీవు గమనించవలసింది, దేవుడు నేను ఎందుకు ఆశీర్వదించాడో, ఎందుకు ఈ స్థితిని నీకు కలిగించాడో నీవు అర్థం చేసుకొని అనేక మందికి దీవెనకరముగా, రక్షణకరంగా ఉన్నట్లు నీవు సువార్తను ప్రకటించు. లేదా సువార్త ప్రకటించే బోధకులకు నీవు సహకారంగా ఉండినట్లయితే అనేక మందికి దీవెనకరముగా నీవు ఉంటావన్న సంగతి మనమందరము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా,
దేవుడు సౌలును రక్షించుకున్నాడు. అన్యజనులకు, ఇశ్రాయేలీలకు అనేక మందికి సౌలు పౌలుగా మారి అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. పేతురు ఒక జాలరే గాని ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ప్రభువు అతనిని శిష్యునిగా చేర్చుకున్నాడు. తర్వాత పేతురు అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించి దీవెనకరంగా ఉన్నాడు. ప్రియులారా, మొదటిగా మనము ఆశీర్వదించబడింది ఎందుకు అనగా అన్యజనులైన వారికి, రక్షణ అనుభవం లేని వారికి మనం దీవెనకరంగా ఉండాలి. ప్రియులారా, నీ ఇరుగు పొరుగున ఉన్నవారు, నీ యొక్క బంధువులలో ఉన్నవారు, లేదా నీ కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందకపోతే ఈరోజే నువ్వు ఒక తీర్మానం చేసుకుని వారికి రక్షణ సువార్తను ప్రకటించు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో సువార్తను నేను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అని చెప్తున్నాడు పౌలు అంటాడు, నేను సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ప్రియులారా, మనం దేని గురించైనా మనం సిగ్గుపడవచ్చేమో కానీ సువార్తను ప్రకటించడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా సువార్త అనేది నమ్ముచున్న మనకు అది దేవుని శక్తి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవది ప్రియులారా, ఆశీర్వదించబడిన మనము మన కుటుంబమునకు దీవెనకరముగా మనం ఉండాలి. మన కుటుంబ సభ్యులకు మనము ఒక బ్లెస్సింగ్గా ఉండాలి. ఒక భర్తగా, ఒక యజమానిగా, ఒక భార్యగా, ఒక కుమారునిగా, కుమార్తెగా నీ కుటుంబానికి నీవు ఒక దీవెనకరముగా, ఒక బ్లెస్సింగ్గా ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. 128వ కీర్తనలో మనం గమనిస్తే అక్కడ భర్త గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భార్య గురించి అంటాడు, ఇదిగో నీవు ఫలించు ద్రాక్ష వలె ఉండాలి అంటాడు. పిల్లల గురించి అంటాడు, నీవు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ప్రియులారా, మన కుటుంబంలో ఉన్న వారందరికీ మనము దీవెనకరముగా ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. మరి నీవు నీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నావా? కొన్ని కుటుంబాల్లో కుటుంబ యజమాని వలన కుటుంబం అంతా సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి, లేదా భార్య వలన, తల్లి వలన, లేదా బిడ్డల వలన కుటుంబంలో సమాధానం కోల్పోయే పరిస్థితి. ప్రియులారా, దేవుని నమ్మిన మనము, దేవుని యందు విశ్వాసించిన మనము మన కుటుంబములలో ఉన్నవారికి మనం దీవెనకరంగా ఉండాలి అన్నది మనం గమనించవలసిన వారం వింటున్నాం. మూడవదిగా మనం గమనిస్తే సంఘమునకు, మనం ఏ సంఘమునకు మనమైతే వెళుతున్నామో, ఏ సంఘానికి చెందిన వారంగా ఉన్నామో ఆ సంఘానికి మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేయాలి, వారికి దీవెనకరముగా ఉండాలి అని. ప్రియులారా, సంఘములో ఒక సభ్యునిగా ఉన్న మనము సంఘానికి మనము దీవెనకరంగా ఉండాలి. మన వలన సంఘము దీవించబడాలి, మన వలన సంఘము ఆశీర్వదించబడాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు, ఏదో ఒక వరమును ఆయన అనుగ్రహిస్తాడు. నీకు ఇచ్చిన వరమును నీవు వృధా చేయకుండా, దేవుడు నీకు ఇచ్చిన వరమును అది దుర్వినియోగం చేయకుండా సంఘ క్షేమాభివృద్ధి చెందినట్లు, సంఘము అభివృద్ధి చెందినట్లు, సంఘము దీవించబడినట్లు, సంఘము విస్తరించబడినట్లు నీవు సంఘమునకు ఒక దీవెనకరముగా ఉండాలి. ప్రియులారా, నీవు ఏ సంఘానికైతే వెళుతూ ఉన్నావో ఆ సంఘములో నీవు ఒక రాయివి. చెప్పాలి అంటే ఒక సంఘము ఒక కట్టడము అని మనం అనుకుంటే ప్రతి ఇటుక కూడా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే నీ సంఘములో నీవు చాలా ప్రాముఖ్యమైన వాడవు లేదా ప్రాముఖ్యమైన దానవు. అలాగే మనము క్రీస్తు సంఘము, అది ఒక శరీరము, క్రీస్తు శరీరము కనుక క్రీస్తు శరీరంలో మనం అందరము అవయవమై ఉన్నాం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఏదో ఒక పని చేస్తూ ఉంది. అలాగే క్రీస్తు సంఘములో ఉన్న నీవు ఒక అవయవముగా ఉన్న నీవు ఏదైనా సంఘములో ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నావా? నీ తలాంతులను ఉపయోగిస్తూ ఉన్నావా? నీ తలాంతులను ఉపయోగించి సంఘ క్షేమమునకు నీవు సహకరిస్తున్నావా? ఒకవేళ లేకపోతే నీవు సంఘమునకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విశ్వాస గృహం అనే సంఘములో అనేక మంది అక్కరలో ఉన్నవారు ఉంటారు, అనేక మంది ఆపదలలో ఉన్నవారు ఉంటారు, అనేక మంది ఇరుకులు, ఇబ్బందిలో, కష్టములో ఉన్నవారు ఉంటారు.
నీవు ప్రతి ఆదివారము వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించి ఆయన మహిమపరిచి ఏదో ఆశీర్వాదం పొందుకొని సంతృప్తి చెందడం కాదు, కానీ సంఘములో ఉన్న సభ్యులకు నీవు ఒక దీవెనకరంగా ఉండాలి. సంఘములో ఉన్నవారు నీ గురించి చెప్పుకోవాలి, పలానా ఆమె లేదా పలానా సహోదరుడు పలానా సహోదరి వలన నేను దీవించబడ్డాను, దేవుడు ఆమెను మన సంఘానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంచాడు అని సంఘములో ఉన్నవారు నీ గురించి చెప్పుకోవాలి. ప్రియులారా, నీవు ఆ రీతిగా ఉన్నావా? చాలా సంఘములలో ప్రజలు ఆదివారం వెళ్ళి మరలా వస్తారు, మరలా ఆదివారమే సంఘములో కనబడతారు. కానీ ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ప్రతి దినము కూడా నీకు సమయం దొరికిన కొలది నీ సంఘములో ఉన్నవారికి నీవు దీవెనకరముగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అక్కరలో ఉన్నవారిని, బలహీనతలో ఉన్నవారిని నువ్వు వెళ్ళి పరామర్శిస్తే వారెంతో సంతోషిస్తారు, వారెంతో దీవించబడతారన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. 4వదిగా ప్రియులారా, మన సంఘ కాపరికి మనము దీవెనకరముగా ఉండాలి. దైవజనుని దేవుడు ఒక బహుమానముగా, ఒక ఈవిగా ఆయన మనకు అనుగ్రహించాడు. బైబిల్ చెప్తా ఉంది, దైవజనుడు అనేవారు రెట్టింపు సన్మానమునకు వారు పాత్రులు. నిర్గమకాండములో 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ అమాలేకులతో యుద్ధము జరుగుతున్న సమయంలో మోషే చాలా బలహీనముగా వృద్ధాప్యంలో ఉన్నాడేమో, అతడు చేతులు పైకెత్తినప్పుడు వారికి విజయం వచ్చింది, చేతులు దించినప్పుడు వారు అపజయం పాలయ్యారు. ఇప్పుడు మోషే తన చేతులు ఎల్లప్పుడూ ఎత్తి ఉంచాలి, కానీ ఇప్పుడు మోషే చేతులు ఎత్తి ఉంచడానికి సహకారులు కావాలి. అందుకే 17వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించవచ్చు, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ప్రియులారా, మోషే అన్న దైవజనునికి వీరిరువురు కూడా సహకారంగా ఉన్న కారణంగా మోషే తన చేతులు పైకెత్తగలిగాడు, తన ప్రజలకు విజయాన్ని సమకూర్చగలిగాడు. ప్రియులారా, ఒక సంఘమునకు చెందిన నీవు నీ సంఘ కాపరికి సహకారంగా ఉన్నావా? చాలా సంఘములలో సంఘ కాపరి ఒక్కరే ప్రయాసపడతారు. ఇది దైవ సేవకుని పనిలే అని చాలామంది అనుకుంటారు. నిజానికి నీ సంఘ కాపరికి నువ్వు సహకారంగా ఉండినట్లయితే, సహకారంగా ఉండి వారికి దీవెనకరంగా ఉండినట్లయితే ఇంకా పరిచర్య చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు అకుల్లా ప్రిస్కిల్లా అనే దంపతుల గురించి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ అకుల్లా ప్రిస్కిల్లలో నాకు జత పనివారు, వీరు తమ ప్రాణము ఇవ్వడానికైనా వారు సిద్ధపడ్డారు అని అకుల్లా ప్రిస్కిల్లల గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి నీ సంఘ కాపరి నీ గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలడా? సంఘ కాపరికి నీవు సహకారంగా ఉన్నావా? సంఘ కాపరి యొక్క అవసరతలలో నీవు పాలుపంపులు పొందావా? ఒకసారి నీవు ఆలోచన చేయాలి. అందుకే ఫిలిప్పీ సంఘం గురించి అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనాలు అక్కడ అంటాడు, ఇదిగో మీరు నా అవసరతలో పాలుపంపులు పొందారు కనుక మీకు విస్తార ఫలం వస్తుంది అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అవును ప్రియులారా, సంఘ కాపరి యొక్క అవసరతలలో ఫిలిప్పీ సంఘము పాలుపంపులు పొందింది. ఒక సంఘ కాపరి యొక్క వాక్య సందేశము వలన దీవించబడుతున్న నీవు సంఘ కాపరి యొక్క అవసరతల గురించి, సంఘ కాపరి యొక్క క్షేమము గురించి, సంఘ కాపరి యొక్క ఆరోగ్యము గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశావా? సంఘ కాపరికి నీవు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆనాడు షూనేమీయురాల ఇంటికి ఎలీషా అన్న దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ షూనేమీయురాలు ఎలీషా అన్న దైవజనునికి అనేకమైన వస్తువులు చేసి ఆ దైవజనునికి దీవెనకరంగా ఉంది. సారెపొత్తులో ఉన్న విధవరాలు ఏలియా అన్న దైవజనునికి ఒక అప్పము ఇచ్చిన కారణంగా ఆమె దీవెనకరంగా ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు సారెపొత్తు విధవరాలిని తన కుమారుని బహుగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘ కాపరికి నీవు దీవెనకరంగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. 5వదిగా, బీదలకు బలహీనులకు మనం దీవెనకరంగా ఉండాలి. అందుకంటాడు సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో మనం గమనిస్తే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ప్రియులారా, నిన్ను దేవుడు ఆశీర్వదించినది ఒకవేళ నువ్వు ఒక ధనవంతునిగా ఉంటే
ఒకవేళ ధనమును నీవు కలిగి ఉంటే ఆ ధనముతో నీవు మాత్రమే సంతృప్తి చెందడం కాదు, కానీ బేదలకు నీవు దీవెనకరంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, కుడివైపున ఉన్న వారిని చూస్తే, ఇదిగో నేను ఆకలి కొనగా మీరు ఆహారం పెట్టారు, నేను దప్పి కొనగా మీరు నా దాహం తీర్చారు, నేను చలితో దిగంబరతో ఉండగా మీ వస్తువులు నాకు ఇచ్చారన్నప్పుడు మేము ఎప్పుడు చేస్తామని వారు అడిగితే, ఇదిగో ఈ చిన్నవారిలో ఈ మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే అంటాడు. ప్రియులారా, నీ చుట్టుపక్కల అనేక మంది పేదలు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, రోగులు ఉన్నారు. వారికి నీవు దీవెనకరంగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ఆశీర్వదించినది అది ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆఖరిగా దేవుడు ఇదిగో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పుగా మనం ఇతరులకు రుచికరంగా ఉండాలి. ఇదిగో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగుగా ఇతరులకు మనం వెలుగిచ్చేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అనేక మంది మన వలన దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అంత మాత్రమే కాదు, ఒక బావి వలె, ఒక మంచి నీరు ఇచ్చే ఒక బావి వలె ఉండాలి. అనేక మంది మన దగ్గరకు వచ్చి సేద తీరాలి, వారు సేద తీర్చుకోవాలి. అది ఒక క్రైస్తవుని యొక్క జీవితం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలముగా ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదంతో మన సంతృప్తి చెందడం కాదు, కానీ అబ్రహాముతో దేవుడు చెప్పినట్లు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు మనం ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుడు నన్ను దీవించాడు, ఎంతో గొప్ప దేవుడు, ఎంతో ఆశీర్వదించాడు అని ఒకరిని చెప్పుకుంటా ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆశీర్వదించబడ్డావు, కానీ ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? అన్యజనులకు సువార్తను ప్రకటించడం ద్వారా, సంఘములో దేవుని కార్యములు చేయుట ద్వారా, సంఘ కాపరి అవసరతలో పాల్పొంపులు పొందడం ద్వారా, బీదలకు బలహీనులకు ఒక ఆసరాగా ఉండుట ద్వారా, నీ కుటుంబంలో కూడా ఒక సాధనముగా ఉండి దీవెనకరంగా ఉన్నావా? లేకపోతే ఈరోజు నీ జీవితాన్ని సమర్పించుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.